సంక్రాంతి పండుగకు సినిమాల పండుగ కూడా కామనే. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా 3-4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈసారి కూడా ఇప్పటికే 3 సినిమాలు డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఇందులో ప్రతి ఏటా సంక్రాంతికి తన సినిమాతో బరిలో ఉండాలని ఆసక్తి చూపే బాలకృష్ణ కూడా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండవ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం అనేది మూడవ సినిమా. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలకు కూడా నిర్మాత దిల్ రాజు కావడమే. టికెట్ ధరల పెంపుతో పాటు టాలీవుడ్ సమస్యల విషయంలో ముఖ్యమంత్రులతోటి ఇతర కీలక నేతలతో చర్చించాలంటే దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్లో ఒకేసారి పలు పెద్ద సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో థియేటర్ల సర్దుబాటు విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. తెలంగాణ సర్కార్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోస్తో పాటు అదనపు రేట్లకు అనుమతినిచ్చింది. ఈ రేట్లు మరీ అడ్డగోలుగా ఉన్నాయనే విమర్శలు కూడా ప్రేక్షకుల నుంచి వినిపించాయి. అయితే సంజయ్ థియేటర్లో జరిగిన దురదృష్టకర ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో బెనిఫిట్ షోస్తో పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ సర్కార్ తాజా నిర్ణయంతో తొలి దెబ్బ పడేది దిల్ రాజు పైనే కావడం ఇక్కడ మరో కీలక అంశం. ఎందుకంటే ఆయన సినిమాలు 2 సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాము కంటే కూడా గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయనకు శరాఘాతంగా మారిందనే చెప్పాలి. కారణాలేంటో తెలియదు కానీ గేమ్ చేంజర్ సినిమాకు ప్రస్తుత మార్కెట్లో పెద్దగా బజ్ వినిపించడం లేదు. ఇది ఒక సమస్య అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ టికెట్ రేట్ల పెంపునకు నో చెప్పడంతో దిల్ రాజు చిక్కుల్లో పడినట్లే అన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రమోషన్స్ పెంచిన తర్వాత రాబోయే రోజుల్లో అయినా గేమ్ చేంజర్ సినిమాకు బజ్ క్రియేట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. తెలంగాణలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతోటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటుందో అన్న చర్చ కూడా 2 రాష్ట్రాల సినీ అభిమానుల్లో సాగుతుంది. కొంతమంది రాజకీయ నాయకులైతే తెలంగాణ సర్కార్ తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్లు చేస్తున్నారు. మరి ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.